ఎలక్షన్స్ ఉంటాయి. 9 రోజుల ఎన్నికలే ఉన్నది. ఈ రోజు మొదలుకొని తప్పకుండా మా వాళ్ళు కష్టపడి ఏదేమైనప్పటికీ ఇక్కడ 24 వార్డులలో 18 వార్డులు గెలిచడానికి అవకాశం ఉన్నది. అందులో ఉన్న మిగతా 6 వార్డులు కూడా ఎక్కడెక్కడ చిన్న చిన్న డిస్టర్బ్ తీసేసి అన్ని కూడా గెలిచేదానికి ప్రయత్నం చేస్తామని మనం చేసుకుంటూ మరి పత్రికలను ఒకటే కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో కొంత ఇబ్బందులు ఉన్నది. శాసనసభ్యులు మంత్రి ద్వారా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమాన్ని కూడా ఒక ఆలోచనతో ముందు పోతాం. తప్పకుండా మీ సహకారం మరి మా పార్టీకి కావాలని, దానికి మీరు అనుగుణంగా ఉండాలని, మిమ్మల్ని కొందరు ఆల్రెడీ అవతల పార్టీ మీరు కాంగ్రెస్ అని కొందరు సంబోధిస్తా ఉన్నారు. అలాగే నేను సంబోధించదలుచుకోరు. పాత్రికేయులకు చూస్తామని మీరు కొంత ఆలోచనలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం నచ్చిన ఆలోచన చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ చేస్తున్నాం. జై జై కాంగ్రెస్. మల్లారెడ్డి అంటున్నారు తర్వాత మీకు తర్వాత మల్లారెడ్డి మాట నాకంటే మీకు బాగా అతను సఫర్ అయిన అతని గురించి ఇంకెక్కువ నేను ఎందుకు చెప్పాలి. అతను వ్యక్తిగతంగా పార్టీ నాయకుడు కాదు, బిజినెస్ మ్యాన్. మేము 24 గంటలు ప్రజల కోసం ఉండేటోళ్ళం. వాడు జరసేపు అయితే అలా పోతే కాలేజీలో పోతే మన బిజినెస్ ఏంటో కథ ఏంటో చూసుకుంటాడు. సమాజం కోసమే చూస్తాడు. పోయినామనుకో మేడ్చల్ ఎమ్మెల్యే కదా, మేడ్చల్ ఎమ్మెల్యే ప్రజలు వేసిన పైసలు తీసుకుని తప్పేం లేదు. ఆయన ఎమ్మెల్యేనే గౌరవిస్తాం. ఇప్పుడు మేము ప్రోగ్రాం నుంచి డబ్బు ఇచ్చిన 45 కోట్లు ఇస్తుంటే ఎమ్మెల్యేని ఎంపీని పిలవలేదా? ఎంత మనం రాలేదా? మీరు చూడలేదా? ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం గౌరవిస్తాం. ఈ పార్టీలో కూడా డబ్బులు ఇస్తారు.